నమో వెంకటేశాయ. తోలుబొమ్మలాట జానపద కళారూపానికి స్వాగతం. తెలుగు జానపద కళారూపమైన తోలుబొమ్మలాట ప్రక్రియ ద్వారా మన శ్రీమద్ రామాయణంలోని ఇంద్రజిత్తు వధ అనే ఘట్టాన్ని వీక్షిస్తున్నాం. రామరావణ యుద్ధంలో రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించే సన్నివేశంలో చివరి అంకాన్ని ఈనాటి కార్యక్రమంలో వీక్షించబోతున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు శ్రీ కోటిలింగం మరియు వారి బృందంచే ప్రదర్శించబడుతున్న ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించండి. విఘ్నము గావించవలెనని ఈ భీషణుడు బయలుదేరి రామచంద్రుని మరుంగున చేరే పవలసూడే రామచంద్ర, ఏమయ్యా ఈ భీషణ? నా మాట మీరు నమ్మరని. ఏంటది? ఇది సీతాదేవి యొక్క సమస్యను నేను 9 ఆకారముచే వెళ్లి సిమిసిపారుక్షము క్రింద మహాతల్లి దుఃఖిస్తున్నది ఘోరముగా. ఏమి ఆ తల్లిని నమస్కరించుకొని ఇక నేను లంకారాజ్యము దాటి వచ్చే టైములా ఒక చిత్రమున్నదండి రాఘవ. ఏమి చిత్రమయ్యా ఈ భీషణ? ఏమి చిత్రమది? రెండో ద్వారములో మేఘనాథుడు నికుంభళ హవనం అనేటువంటి ఒక హవనం ఏలుస్తున్నాడు. ఆ హవనం గాని శాంతం పూర్తి చేశాడా? అగ్నిహోత్రుడు రథము బాణములు ఆ యొక్క గుర్రములను ప్రసాదించినచో ఈ ముల్లోకములన్నీ కూడా అతనికి ఏమి సాటి రావు, అతనికి మీరు జయించలేరు. నా మనగాలకించి విఘ్నము చేయవయా రామచంద్ర. అవును, నీ ఆజ్ఞానుసారంగా నేను అలానే చేస్తున్నాను. చేయవలే అయ్యా. ఇదిగో నేను వెళ్ళి అతన్ని సంహరించి వస్తున్నాను. ఏమండి? నేను వెళ్ళి సంహరించి వస్తాను. నీవా? రామచంద్ర, నీవంతటి సామర్థ్యుండవే కాని దానికి ఒక నియమకం ఉన్నదండి. ఏంటది? అతనికి జయించి అతనికి సంహరించాలంటే బ్రహ్మ వల్ల అతను వరము పొంది ఉన్నాడు రాఘవ. అయినా ఏమి వరము పొంది ఉన్నాను అయ్యా? 14 సంవత్సరములు అన్నహాంచారము, స్త్రీ సాంగత్యము, నిద్రాహారములు లేకుండా ఉండవలసిన వాడవు. అలాంటి వాని హస్తములో మరణించేటట్టుగా అతను బ్రహ్మ వద్ద వరం పొంది ఉన్నాడు రాఘవ. అయితే ఎవరు ఉన్నారంటావు? మన కపి సైన్యములో కాని ఎక్కడైనా సరే 14 సంవత్సరములు అన్నహాంచారము, స్త్రీ సాంగత్యము, నిద్రాహారములు లేకుండా ఉండేటువంటి ఆ యొక్క పురుషుని చేతిలో అతను చచ్చిపోతాడు అయితే అని వరము బ్రహ్మ వద్ద తీసుకుని ఉన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా స్వామి? ఎవరు ఉన్నారండి? ఎవరు లేరా? ఎవరు కములారా? ఆంజనేయ, ఏమండి? సుగ్రీవ, అంగద, మీరు ఎవరైనా ఉన్నారా? మేమెవరూ లేదండి. నేను పొద్దున్నే అరటికాయలు తిన్నాను. అట్లాగునా? మధ్యాహ్నం 2 రేకాయలు తిన్నానండి నేను. అప్పుడు ఈ రామచంద్రుడు వీరంతా అనుకునే మాటలకు రణరంగ విజయుండు లక్షణామృతుడు, రణరంగ విజయుండు లక్షణామృతుడు తమయన్న కను చూచి విట్లని పలికే అన్నయ్య. ఎలా తిరుగుమా? ఏమి? నేను ఉన్నానన్నయ్య. ఏమి? నేను ఉన్నాను. 14 సంవత్సరములు అన్నహాంచారము, స్త్రీ సాంగత్యము, నిద్రాహారము లేకుండా నీవు సంచరిస్తున్నావా తమ్ముడు? అవును. ఎట్లాగున్నానో నీకు తెలుసా అన్నయ్య? తెలియదు కదా అన్నయ్య. మనము అరణ్యానికి వచ్చిన కాడ నుంచి సీతాదేవి మా వదినని తీసుకొని మనం అరణ్యానికి వచ్చిన కాడ నుంచి ఒక రోజు మా వదిన ఏమని ఉన్నదో తెలుసునా? ఏమి? కర్రకు డోటీ కట్టుకొని నేను కళ్ళతో చూడకుండా నేత్రములతో చూడకుండా చేతితో ముట్టకుండా ఫలములు కోసుకొచ్చి నీకు ఇస్తున్నాను. పంచ అంటే 5 ఫలములు గైకొని వచ్చి నీకు 5 ఫలములు, నాకు 5 ఫలములు, మా వదినమ్మైన సీతాదేవికి 5 ఫలములు ఇస్తున్నాను. ఒక రోజు మా వదినమ్మ ఏమని ఉన్నదో తెలుసునా?
నాథా ప్రాణేశ్వర లక్షణాస్వామి వృక్షములు వెక్కేటివాడు కనుక తీపు తీపు ఫలములు లక్షణాస్వామి భోంచేసి చిలకలు గొరవంకలు కొట్టిన ఫలములు తీసుకొచ్చి మనకు ఇస్తున్నాడని మా వదినమ్మ పలికి ఉన్నది. నాకు ఆ మహాతల్లి మాటలకు కన్న కఠోరమై నేత్రములతో చూడకుండా చేతులతో ముట్టుకోకుండా నేను మీకు ఫలములు తీసుకొచ్చి ఇస్తున్నాను. అప్పుడు 14 జగములు పూర్తయి ఉన్నాయి. నాకు 14 సంవత్సరాలు 14 సంవత్సరములు అన్న హారము లేకుండా శ్రీ సాంగత్యము లేకుండా మా వదనమ్మ ఇచ్చిన ఫలములన్నీ నువ్విచ్చిన ఫలములు ఇదిగో నా తొడలో దాచిపెట్టి ఉన్నాను. ఇగో ఫలములన్నీ దీనిలో ఉన్నాయి చూడండి. నా తొడ లక్ష్మణస్వామి చెప్పిన ప్రకారముగా రాముల వారు అంకితము వేసుకుంటే 14 సంవత్సరములు అన్నహాంచారము శ్రీ సాంగత్యము నిద్రాహారము లేకుండా ఆ లక్ష్మణస్వామి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడయా? లక్ష్మణస్వామి మునుపుట జన్మ ఆ యొక్క ఆదిశేషుని కుమార్తె సులోచనాదేవి. వింద్రజిత్తుడు ఆదిశేషుని పరాభవించి ఆ యొక్క సులోచనాదేవిని వివాహం ఆడుతాడు. ఆనాడే ఆ యొక్క ఆదిశేషుడు పంతం పూరి ఉన్నాడు. ఏమని? ఎప్పటికైనా సరే నీవు తీసుకున్న వరబలాన్ని బట్టి 14 సంవత్సరములు అన్నహాంచారం శ్రీ సాంగత్యము నిద్రాహారము లేకుండా నీకు నేను సంహరిస్తాననే పంతం పూని ఉన్నాడు ఆదిశేషుడు. అదే ప్రకారముగా ఆ మహానుభావుడు ఆదిశేషుడు దశరథ గర్భమున పుట్టి ఉన్నాడు లక్ష్మణస్వామి. అట్లాగా ఈ వరలబ్ధం వల్ల సోదరా నీవు 14 సంవత్సరములు అన్నహాంచారము శ్రీ సాంగత్యము నిద్రాహారము లేకుండా ఉన్నావు నమ్మి ఉన్నాను. సరే కాని నీవు ఆ యొక్క దైత్యునకు వధించి క్షేమముగా వెళ్ళి లాభముగా రమ్ము లక్ష్మణ. అని రాముని వద్ద దీవెన తీసుకున్నవాడై ఆ యొక్క లక్ష్మణుడు యుద్ధానికి బయలుదేరి ఉన్నాడు. యుద్ధానికి బయలుదేరగానే అంతటా ఆంజనేయుడు చూచి స్వామి రాఘవ అయ్యా నీవు పాదాచారిగా వెళ్తున్నావు. అతను యొక్క ఇంద్రజిత్తుడు హవనం వేలుస్తున్నాడు. ఆ హవనములో నీవు బాణజ్వాలములు వేయాలన్నా యుద్ధము చెయ్యాలన్నా అతను రథము వస్తున్నదేమో నా మీద కూర్చుండి అతనిపై యుద్ధము చేయము లక్ష్మణ. సరే అలాగనే చేస్తున్నాను. సరే నీకు వాహనంగా ఉంటాను. నువ్వు నాకు వాహనం అయ్యే కూర్చొని అలాగనే చేస్తున్నా. సరే 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 అని ఆ మహానుభావుడు ఆంజనేయుల వారికి వాహనంగా గావించుకొని దుష్టుని వద్దకు బయలుదేరే లక్ష్మణుండేవా. వెళ్ళండి స్వామి వెళ్ళండి, వాడికి పని మార్చిరండి అని ఆ యొక్క మేఘనాథుడు హవనములోనే ఉండి ఆయన తొందరగా వేస్తున్నాడు. కొంచెం పూర్తయినది. ఇక ఇంద్రజిత్తుడు రథము అగ్నిహోత్రుడు అతని యొక్క హవనములకు మెచ్చి విజయమైన రథము ప్రసాదించి ఉన్నాడు ఆ యొక్క మేఘనాథునకు. ఇంకా బాణజ్వాలంబులు హయములు వస్తాయని ఈ యొక్క ఆ మేఘనాథుండు ఇంకా ఉరవడి చేయిచున్నాడండి. ఆ హవన వేలటం రామస్వహ లక్ష్మణాయ స్వహ రామలక్షణమధ సుగ్రీవాయ స్వహ హనుమంతాయ స్వహ. ఏమి వానరల వధ రామలక్షణవధ హరి ఓం హరి ఓం హరి ఓం అని ఈ ప్రకారముగా హవనం వేలుస్తున్నాడండి. హవనం వేల్చే టైం మన లక్ష్మణస్వామి చూచున్నాడు. చూడగానే ఆ విభీషణుడు చూసి ఏమండి బబులారా
ఎవడి స్వామి లక్షణ ఏమయ్యా ఈ భీషణ అతనికి ఇంతవరకు వేలిన యొక్క ప్రతిఫలం అగ్నిహోత్రుడు ఇచ్చి ఉన్నాడు. ఏమిటి? రథము, విజయ రథము అగ్నిహోత్రుడు ప్రసాదించి ఉన్నాడు. ఇక గుర్రములు బాణములు గాని ప్రసాదిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరికి అలివి కాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ హవనం చిందాబదరగా చీల్చివేయాలండి. ఎట్లాగనో తెలుసునా? బాణములు సంధించి హవనములో పడవేయండి. హవనములో పడవేసినట్లయితే ఆ మేఘ దుష్టుడు దూరముగా ఉండగా అని విభీషణుని యొక్క మాటలు విని ఆ లక్ష్మణస్వామి హవనము వేల్చేటువంటి దైత్యునిపై బాణములు సంధించే లక్ష్మణుడు ఆ యొక్క బాణజ్వాలముల దెబ్బలకు ఈ అగ్నిహోత్రుడంతా చల్లపడిపోయి సమిధలు, గరిటెలు, కథమాత్రలు, ఈ దర్భలు అన్ని కూడా చిందాబందరైపోయి యజ్ఞమంతా కూడా నాశనం అయి చేసినాడండి లక్ష్మణస్వామి. కొంచెం సేపు ఉన్నట్లయితే అతని యొక్క బాణములు, ఆ యొక్క అశ్వములు కూడా వచ్చాయని, తరువాత ఆశపడిన యొక్క విందరజిత్తుడు నిరాశ చెంది రోషమును పట్టం జాలక హమనగుండ మందులేసే మేఘనాదుడే అని మేఘనాథుడు ఆ యొక్క అగ్నిహోత్రుడు ప్రసాదించిన యొక్క రథమును వెక్కి యుద్ధానికి బయలుదేరి ఉన్నాడండి. బయలుదేరగానే ఓరి బాలకాధమా, నేను యజ్ఞము చేసేటువంటి ఆ తప్పుడు ఎవరైనా యుద్ధం చేస్తారా? చెయ్యరు. నీవు క్షత్రియుడు కావు. ఓరి లక్ష్మణ, నీవు నన్ను నా కొంచెం సేపు ఉన్నట్లయితే నా యజ్ఞము ఫలించేది. రేయ్ ఓరి లక్ష్మణ, కత్తారామేటికి నేడు కత్తియు పైకొచ్చే చూడా ఓరి ఓరి లక్షణ, తత్తరపాటు చే తద్బిబ్బులాడుచున్నావు దుర్మార్గ. నీవు ఈసారి తప్పించుకోలేవు. నిన్నటి దినమ్మున నీకు నాగపాశ్యాబద్ధులు గావించి నీ ప్రాణములు యమలోకమునకు పోయినవి అనుకున్నా. కాని మళ్ళా ఎట్లనో మీరు బ్రతికారు దుర్మార్గుల్లారా. నిన్ను చంపి మీ అన్నను కూడా సంహరించి ఏమి ఓరి లక్ష్మణ, ఓరి దుర్మార్గుడా, ఎంత ప్రేలుచున్నావురా. తప్పక నిన్ను నేను హతము చేయకపోతే నేను శ్రీరాముని యొక్క తమ్ముడనే కాదు. కానీ ఇదిగో వస్తున్నది శరములు, ఆయుధములు.
మేఘనాథుడు హవనము వేలుస్తూ ఉంటే లక్ష్మణస్వామి ఆ యొక్క బాణజ్వాలములు పట్టుకొని ఆ హవనాన్ని కూడా చీకి చెండాడి ఉన్నాడు. దర్భలు, భ్రతమాత్రలు, కుంభము, గుగ్గిలము అవన్నీ కూడా చిల్లా చెదురుగా అయిపోయినాయి. అయిపోగానే అంతటా రోషమును బట్టి నాథుడు హవన గుండమును నుండి బయలుదేరే. అని మేఘనాథుడు హమరగుండంలో నుంచి లేచి బయటికి వచ్చి ఉన్నాడు. బయటికి వచ్చి ఆ యొక్క అగ్నిహోత్రుడు వసంగిన దివ్య రథాన్ని వెక్కి ఉన్నాడు. వెక్కి లక్ష్మణుని పై యుద్ధానికి రే లక్ష్మణ రే దుర్మార్గ కొంచెం సేపు ఆగినట్లయితే నా ఫలితం వచ్చేది. అశ్వములు వచ్చాయి, నా బాణజ్వాలములు వచ్చాయి. దుర్మార్గ నా హవనమంతా కూడా చీకి చెండాడి ఉన్నావు. నిన్ను గాని చంపినట్లయితే నీ పంచ ప్రాణములు యమలోకములకు ఆచరించువాడను. నిల్వరాయోరి ఔరా ఎవ్వడవురా అడుజంచినదే ఔరా ఎవ్వడవురా ఔరా ఎవ్వడవురా అడుజంచినదే ఓరి ఓరి దుర్మార్గ నిన్ను చంపి నీ రామును కూడా వధించి వచ్చరా శరములు వరుషమున్నూరు సచ్చదవో నొచ్చదవో సమర మధ్యమున పారిపోక నిలచిన నీ పౌరుషతనంబు దూచద లక్ష్మణాగా నిలువురా నిలువు లక్ష్మణుడు ఆ యొక్క ఇంద్రజిత్తుడు ఘోరముగా యుద్ధం చేస్తున్నాడండి. చేస్తున్నాడు కానీ లక్ష్మణస్వామి బాణజ్వాలములు వేస్తూ ఉన్నా గాని అతని హస్తములంతా కూడా బెండుపడిపోతున్నది. అంతటా ఎవరు చూచి ఉన్నారు? విభీషణుడు చూచి ఉన్నాడు. స్వామి లక్ష్మణదేవ ఏమది చూచి ఉన్నావా? అఘోరాత్రస్య నీవు పోరాడిన ఆ యొక్క దైత్యుడు మరణించడు. మేఘనాథుడు ఒక పని చేయాలి. ఆ రథము అగ్నిహోత్రుడు వసంగన యొక్క రథము గాని నువ్వు చూర్ణం చేశావంటే అతడు విరథుడవుతాడు. బలము తగ్గిపోతున్నది, అప్పుడు వధించవచ్చు. అది ఉపాయం. సరే అలాగే అట్లాగను చేయము. సరే అని కోపించిన వాడై లక్ష్మణుడు బాణము తోడ రథము రయ్యలు కానీ మేఘనాథుని యొక్క
యొక్క రథము సూర్ణము చేసి ఉన్నాడు బాణజ్వాలముల చేత. సూర్ణము చేసి ఆ యొక్క విరథుడై బలము తగ్గిపోయి ఆ యొక్క మూఢద్వారము నందు పారిపోయి అక్కడ నిల్చున్నాడు. ఒరే మంత్రి స్వామి, ఒరే మంత్రి శేఖర, గంజి తాగుతున్నాను స్వామి. నొప్పులు పడుతుంటే నడుం పట్టుకున్నాను బాబు. ఉన్నాడు బాబు, వస్తున్నా. ఏందో మరి అంత తొందరగా పిలుస్తున్నావు అంతటా. ఒరే మంత్రి కట్టండి. ఏంటి బాబు? ఒరే ఏంటి అయ్యా? ఒరే కరెంటక, నీవు వెళ్ళి లంకారాజ్యం వెళ్ళి మేఘనాథుడు మృతి పొందాడని చెప్పు. బతికే ఉండవుగా బాబు. ఎందుకు చెప్పు? మృతి పొందాడని చెప్పు. సరే. సచ్చినా ఒకటే వాళ్ళతో చావకుండా బ్రతికి పట్నానికి వెళ్ళినా ఒకటే. అందుకని ముందుగా చెప్పుకో. సరేలే బాబు, వెళ్ళుకో. చెప్పాను అందరికి. వెళ్ళు చెప్పు. అని మేఘనాథుండు ఆ యొక్క మంత్రబలాలతోటి చంద్ర ఏమి వింద్రునకు శరబంధములు పెట్టినప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుని వరము ప్రసాదము వల్ల చంద్రాయుధం అనేటువంటి యొక్క ఆయుధము ఒకటి ఉపయోగించున్నాడు. ఆ చంద్రాయుధము జ్ఞాపకమునకు వచ్చి లక్షణుని పైన పడే చంద్రాయుధము పట్టే మేఘనాథుడే. నిలువు నిలువు లక్ష్మణ, నిలువురా, నిలువు నిలువు. హర 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 శంభో శంకర, శంభో శంకర అని విరధుడైనాడండి. ఇక ఏమి తోచక లంకారాజ్యం కానీ తిరిగి వెళ్ళానా మా నాయన గారు ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. చచ్చిపోతే ఆ మహానుభావుడు ఆ యొక్క ఆదిశేషుడై ఈ జన్మలో లక్ష్మణస్వామి అయి జన్మించిన ఆ మహానుభావులు యొక్క హస్తములోనే మరణిస్తానని మేఘనాథుండు పంతమ్ము బట్టి మేఘనాథుడే. స్వామి లక్ష్మణదేవ నమస్కారములండి. ఇప్పుడు చూచి ఉన్నావా, రథము చూర్ణమైపోయినది, విరధుడయ్యాడు. ఇక మరణించటానికి అతను గృహానికి వెళ్ళడు. ఎందుకంటావా, తన తండ్రి గారు ఒప్పుకోడు. అందువల్ల నీ హస్తములోనే చావాలని అతనికి రాసి పెట్టి ఉన్నది కాబట్టి అగ్నియాస్త్రము సంధించి అతనికి నుత్తరించము లక్ష్మణదేవా. ఆగ్నేయాస్త్రమును బట్ట లక్ష్మణుడే, ఆగ్నేయాస్త్రమును బట్ట లక్ష్మణుడు దైత్యుని ఖండ్రించనంత. సీతాదేవిని తీసుకొచ్చి మాయా సీతని తీసుకొచ్చి మమ్మల్ని బొంకిస్తాం. తీసుకొని దుష్టుడేనండి, దుర్మార్గుడండి అని ఆ యొక్క కవులంతా కూడా ఆ యొక్క శిరస్సును బట్టి నానా భీభత్సంగా చేస్తున్నారు. అప్పుడు లక్ష్మణస్వామి చూచి, ఏమండి సుగ్రీవరాజా, నీల కుముద సుషేణ, అయ్యా కవులారా, దైత్యునకు వధించి ఉన్నాను. ఆ దైత్యుడు మరణించి ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు గైకుని రండి. శిరస్సు గైకుని వస్తే మా అన్నయ్యకు రామచంద్రుడు నాకు చూపించవలెను. కవులారా అని లక్ష్మణస్వామి చెప్పిన ప్రకారముగా ఆ యొక్క కపి సైన్యం అంతా కూడా ఆ దేవునకు గైకొని వస్తున్నారండి. కావావే శ్రీ రఘురామ
భారీ పంచి కోచిట గుణధామ దేవ దేవయోగిన జనవాన దేవ కూడని నిన్ను చేరి భజించేదా భావాలే శ్రీ రఘురామ భారీ అన్నా రామచంద్ర 10,000 నమస్కారములు అన్నయ్య. కానీ అన్నంత పని శ్రద్ధగా చేసి ఉన్నావు. అవును అన్నయ్య, నీ యొక్క ఆజ్ఞ గైకున్న వాడనై నీ దీవెనలు అందుకొని నేను ఆ దుర్మార్గుండైన దైత్యునకు మేఘనాథునకు వధించున్నాను. అతని శిరస్సు కూడా తెచ్చి ఉన్నాను. నీ ఇష్ట ప్రకారముగా ఆలోచించవయా అగ్రాజా. స్వామి రామచంద్ర, ఆ యొక్క దైత్యుని శిరస్సు చూడండి, ఎంత పాపిష్టుడో ఎంత దుర్మార్గుడో చూడండి వీడు. ఇంతటి దుర్మార్గుని మరి శిరస్సు నా తలపై పెట్టుకుని మోసుకొచ్చానే. దుర్మార్గుని శిరస్సు కానీ వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా స్వామి? పాపాత్తుడా న్యాయస్తుడా అంటున్నావు. అవును, నీవు అది నిర్ణయించటానికి మన ఫలితము కాదు, అది కొద్ది రోజుల్లోనే తెలుస్తున్నది. అతడు పాపాత్ముడైనా గాని అతను భార్య మాత్రము సులోచనాదేవి మహాసత్య ప్రతివ్రత. ఆ శిరస్సు ఎక్కడైనా పారేసినట్లయితే వేరే వారి శిరస్సు పగిలిపోతున్నది. అన్నిటికీ భరాయింపు ఎక్కడనంటే నా పాదముల కింద పీఠములాగా పెట్టండియా. ఓయి సుషేణ అని ఆ యొక్క శిరస్సు రామచంద్రుని యొక్క పాదముల దగ్గర పీఠముగా అలంకరించి ఉన్నారండి ఆ శిరస్సును. ఎందువలనంటే అన్నటికీ అందరికీ కూడా పాపము గాని పుణ్యము కాని మంచి గాని చెడు కాని భగవంతుడైన ఆ భగవంతుడు ఆయనే భరాయించుకుంటాడు కాబట్టి అక్కడనే పెట్టి ఉన్నారు.